అదే మరి భయం పడేది అవసరం లేదు. మేడం వాళ్ళు వచ్చారు చెప్పు వాళ్ళ కథలు. మేము బస్సుకి వచ్చి ఇంతవరకు ఇంత వాళ్ళు అంతా రోడ్డు వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు అంతా రోడ్డు వాళ్ళు ఉంటారండి వాళ్ళు. చాలా అమాయకులు లెక్కనే ఉంటారు. సచ్చినోడు ఆయన లోపల ఏముంది మాకు తెలియదు. మొన్నంతా నైటు అది ఎక్కడ పోయిండో మాకు తెలియదు. ఆ సార్ వాళ్ళు వచ్చి అక్కడ అందరూ జమ అయిపోయారు. మేము ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ వాళ్ళని మేము అనుకున్నాము. అది ఫంక్షన్ది కాదు, వీడిని పట్టుకోవడానికే వచ్చారంట వాళ్ళు. అయితే సార్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఆయన పేరేం పేరే అక్కడ బాంబు సమీర్ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళేమో మంది మీద ఏడుస్తారు. ఆ కొడుకు ఏం చేసేది తల్లికి తెలీదా? ఇప్పుడు ఇక్కడ ఉండడం మా పాత బస్సుల వాళ్ళందరూ ఇక్కడ పిలిపిస్తారండి. వాళ్ళు ఆ దళిద్రం పౌరాన్ని తీసుకొని లోపల వేసిరు వాడిని. ఇప్పుడు వీళ్ళ గురించి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారన్నది ప్రాణహాని ఉంది మాకు. ఎప్పుడు పాత బస్సు వాళ్ళు అంతా ఇక్కడే ఉంటారు. ముస్లిమ్స్ వాళ్ళు, మగవాళ్ళు, వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. వాళ్ళతో మాకు ప్రాణహాని ఉన్నది. వాళ్ళు ఏ రాత్రి అయినా రావచ్చు. ఇక్కడ ఏమైనా పెట్టి మరి బస్సుని బయలు చేస్తారో, బస్సులో ఉన్న వాళ్ళని చంపేస్తారో తెలియదు. బస్సు పేరే ఖరాబ్ అయిపోయింది. బస్సు పేరే ఖరాబ్. ఇంతవరకు మా బస్సులో రిమార్క్ అన్నది లేదండి. ఇక ఈ అడ్డమైనతో వచ్చింది మాకు. వాడు ఇక్కడనే తెచ్చారు వాళ్ళు. చాలా ఏళ్ళ సందే ఉన్నారు వాళ్ళు కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఎన్ని సంవత్సరాలన్నా 30 సంవత్సరాలకి ఎక్కడనే ఉంది. తల్లి, కొడుకు, అక్క. ఆమె పేరు సాబేరా, తల్లి పేరు బిడ్డ ఆలియా, వీని పేరేమన్నావు సమీర్. వీళ్ళు ముగ్గురే ఉంటారు. వాళ్ళ అంతా వాళ్ళ చరిత్ర అంతా అలాగుందండి. ఇంకా అవన్నీ మేము చెప్పము. వాళ్ళది పెద్ద చరిత్ర వాళ్ళది. పెద్ద చరిత్ర వాళ్ళది. వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండొద్దు. దయచేసి మీరు పోలీసు వాళ్ళని తీసుకొస్తారో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బస్సులో ఉండొద్దు. మాకైతే చాలా ప్రాణహాని ఉంది. వాళ్ళతోటి ఖరాబ్ అయిపోయింది. నిన్నేళ్ళ సార్ మాకు ఇంత రిమార్క్ లేదండి మాకు. उनका बस हमारा बस्ती पूरा खराब हो गया. ऐसे लोग नहीं रहना हमारे बस्ती में. अकल देना, निकाल के भगा देना. हम कुछ भी काम नहीं करता है क्या? वो हमको नहीं मालूम साहब. हम सुबह का तो शाम को आते. ऐसी बात हुआ बोल के मेरे को परसों मालूम हुआ तो बहुत परेशान है. ऐसा हमारा बस्ती का नाम पूरा खराब हो गया. हम बस्ती में हम कितना भी लड़ लिए तो हम सामने मिल लेते, सुबह होके मिल लेते. मगर ऐसा काम करे तो हमको अच्छा नहीं दिखता. अकल देना हम लोगों को. बस्ती में नहीं रहना हमारे.